పూర్వం ఆనందగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి విజయసింహుడు అనే రాజు, సౌజన్య అనే రాణి. వీరికి ఒకే కుమారుడు ఆదిత్య. చిన్నప్పటినుంచే అతడు దయగలవాడు. రాజ్యంలో ఒక మంత్రవనం ఉందని అందరూ భయపడేవారు. అందులో ఎవరైనా వెళితే తిరిగి రారని ప్రచారం. రాజు తన కుమారుడిని ఆ వనానికి పంపాలని నిర్ణయించుకుంటారు. ఒకరోజు రాజు తన కుమారుడు ఆదిత్యుడితో ఇలా అన్నాడు. ఆదిత్య, నువ్వు నా వారసుడివి. కానీ నిజమైన రాజు అవ్వాలంటే ప్రజల కష్టాలు అర్థం చేసుకోవాలి. మంత్రవనానికి వెళ్ళి అక్కడి రహస్యాలను తెలుసుకో. ప్రభూ, నేను సిద్ధమే. ప్రజల మేలు కోసం ఏ పరీక్షకైనా నేను భయపడను. రాజకుమారుడు రాజుగారి అనుమతి తీసుకొని మంత్రవనానికి బయల్దేరుతాడు. అక్కడ అతనికి ఒక బంగారు భవనం, రత్నాలు, వజ్రాలు, బంగారు నాణేలు కనిపిస్తాయి. ఆహా! బంగారు భవనం, రత్నాలు, వజ్రాలు, బంగారు నాణేలు, ఇవన్నీ నాకేనా? అప్పుడు అతనికి ఒక మాయా స్వరం వినిపిస్తుంది. ఇవి నీవే తీసుకో, నువ్వు ధనవంతుడవుతావు. ఈ ధనం నాకోసం కాదు, ప్రజల కోసం ఉపయోగపడితేనే విలువ, లేదంటే ఇది మాయమే. అప్పుడు మాయా బంగారు భవనం మాయమవుతుంది. రాజకుమారుడికి ఒక మాయాస్వరం వినిపిస్తుంది. లోభాన్ని జయించావు రాజకుమారా. రాజకుమారుడు మాంత్రిక వనంలో ముందుకు వెళతాడు. అప్పుడు ఒక రాక్షసుడు భయంకరమైన శబ్దాలు చేస్తూ గట్టిగా నవ్వుతూ, ఓ చిన్నోడా, నువ్వు ఎవరు? ఈ మాంత్రిక వనం లోపలకు రావడానికి నీకు ఎంత ధైర్యం? నిన్ను ఇప్పుడే మింగేస్తా. నా పేరు ఆదిత్య. హింసతో సమస్య పరిష్కారం కాదు. నీకు ఆహారం కావాలి, నేను ఇస్తాను. కాని నన్ను తినడం వల్ల నీకు శాంతి రాదు. నువ్వు నన్ను శత్రువుగా కాక మిత్రుడిగా చూశావు. నువ్వు మహానుభావుడివి. రాక్షసుడు గంధర్వుడి రూపంలోకి మారి రాజకుమారుడిని ఆశీర్వదిస్తాడు. ఆదిత్య, నీవు కోపమనే శత్రువును జయించావు. విజయీభవ. రాజకుమారుడు మాంత్రిక వనంలో ముందుకు వెళుతూ ఉండగా మాంత్రికుడు కాలకేసి కనిపిస్తాడు. ఆదిత్య, నీవే లోకాధిపతి. నువ్వు మాత్రమే గొప్పవాడు. నీకు నమస్కరించని వాళ్లను శిక్షించు. నేను కేవలం మనిషిని మాత్రమే, ప్రజల సేవకుడిని. రాజు అంటే అధికారం కాదు, బాధ్యత. నీలో బలముంది, నీలో శౌర్యముంది. నీకు అహంకారం ఎందుకు రాదు? బలం, శౌర్యం ఇవన్నీ ప్రజల కోసం వినియోగించాలి, నాకోసం కాదు. అప్పుడు మాంత్రికుడు మాయమై ఒక వనదేవత ప్రత్యక్షమవుతుంది. ఆదిత్యా, నువ్వు లోభం, కోపం, అహంకారం ఈ మూడింటినీ జయించావు. నువ్వే నిజమైన రాజు. మాతా, ఇది నా విజయం కాదు, ఇది గురువుల బోధన, నా తల్లిదండ్రుల ఆశీర్వాదం. వనదేవత రాజకుమారుడిని దీవించి మాయమవుతుంది. రాజకుమారుడు మంత్రవనంలోని రహస్యాలన్నీ తెలుసుకొని అన్ని పరీక్షలలో నెగ్గి రాజమందిరానికి తిరిగి వస్తాడు. కుమార ఆదిత్య, నువ్వు నిజమైన నాయకుడిగా నిలిచావు. నీవు మన రాజ్యంలో పాదయాత్ర చేసి ప్రజలతో కలిసి వారి కష్టాలు తెలుసుకొని ప్రజల కోసం నీ జీవితం అంకితం చేయి. అలాగే ప్రభూ. రాజ్యంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే వరకు నా కర్తవ్యానికి విశ్రాంతి లేదు. ఈ కథలోని నీతి, లోభం, కోపం, అహంకారం ఇవి మానవుడిని బంధించే సంకెళ్ళు. వాటిని జయించినవాడే నిజమైన రాజు, నిజమైన నాయకుడు, నిజమైన మనిషి. ఒకప్పుడు విజయపురం అనే రాజ్యంలో విజయేంద్రవర్మ అనే రాజు పాలించేవాడు. అతను చాలా ధనికుడు, శక్తివంతుడు, కాని చాలా లోభి, దురాశపరుడు. రోజురోజుకి రాజు మరింత బంగారం, మరింత ఆభరణాలు, మరింత భూసంపద కోసం తహతహలాడేవాడు. ఒకరోజు రాజు ఆలోచించాడు, ఎంత బంగారం ఉన్నా సరిపోవడం లేదు, ఇంకా ఇంకా కావాలి.
ఇలా ఎందుకు జరుగుతోంది అని. మరుసటి రోజు అడవిలో వేటకు వెళ్లిన రాజుకు ఒక ఋషి ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ఋషి కన్నులలో జ్ఞానం మెరుస్తోంది. ఋషివర్యులకు ప్రణామములు. నాకు అమితమైన బంగారం, సంపద లభించే మార్గం ఉపదేశించండి. అప్పుడా ఋషి నవ్వుతూ రాజుకు 3 గింజలు ఇచ్చాడు. ఈ 3 గింజలను 3 వేర్వేరు ప్రదేశాల్లో నాటండి. అవి మీకు నిజమైన ధనం ఎక్కడుందో చూపిస్తాయి. రాజు మొదటి గింజను రాజమహల్ తోటలో నాటించాడు. తోటమాలి ప్రతిరోజూ దానికి నీళ్లు పోసినా మొక్క ఎండిపోయింది. రెండవ గింజను బంగారు గదిలోని బంగారు కుండలో నాటాడు. అది కూడా ఎండిపోయింది. మూడవ గింజను ఒక పేద రైతు పొలంలో నాటించాడు. ఆ రైతు శ్రమతో ఆ మొక్కకు నీళ్లు పోసి బాగా చూసుకున్నాడు. కొద్ది వారాల్లో అది పుష్టిగా పెరిగి పండ్లు ఇచ్చింది. అప్పుడు రాజుకు అర్థమైంది, మొదటి గింజ దురాశలో ఎండిపోయింది. రెండవ గింజకు దాచుకున్న ధనంలో ఊపిరాడలేదు. మూడవ గింజ పేదవాడి శ్రమలో, నీతిలో పెరిగింది, ఫలాలను ఇచ్చింది. నిజమైన ధనం బంగారం కాదు, శ్రమ మరియు పంచుకోవడమే నిజమైన సంపద అని. ఆ రోజునుంచి రాజు పేదవారికి సహాయం చేశాడు. విద్యా పథకాలు మొదలుపెట్టాడు. రాజ్యం సుఖసమృద్ధిగా మారింది. ఈ కథలోని నీతి, లోభం కంటే శ్రమ మరియు పంచుకోవడం గొప్పది. నిజమైన ధనం మనం పంచినప్పుడే పెరుగుతుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. మా కొత్త వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.